దివ్య మీరే కదా చేశారు టీఫా, అలా ఎలా చేశారు మేము? యాక్చువల్లీ మేడం బాగుంది, చూడండి సార్, అది అక్కడ పక్కకి ఇక్కడ కూర్చొని బాగు, అక్కడ కూర్చోండి. యాక్చువల్లీ మేడం సార్ 2 o'clockకే వచ్చారండి. నాకు ఓపీ చాలా బిజీగా ఉంది. సో ఐ కాల్ దెమ్. నాకు అప్పుడే ఇంకా ఐ డిడ్ంట్ వైండ్ ఆఫ్ మై ఓపీ మధ్యలో వచ్చి. ఓకే సార్ యాక్చువల్లీ నేనైతే నా నుంచి నెగ్లిజెన్స్ అయితే లేదు సార్. ఐ డూ మెనీ ఆఫ్ టీఫాస్. నేను చూసిన వాటి ఏది నాకు వెనక్కి తిరిగి రాలేదు. మరి దీనికి ఏం చెప్తారు? సార్ ఈ పర్టికులర్ డిఫెక్ట్ చేయడానికి there are 20% ఛాన్సెస్ ఆఫ్ మిస్సింగ్ దిస్ పర్టికులర్ థింగ్. మీరు స్పైన్ చేశారు కదా, స్పైన్లో స్లిట్ ఉంది కదా, మీరు ఐడెంటిఫై చేయలేదా? ఇక్కడ స్లిట్ ఉంది కదా, ఇమేజ్లోనే స్లిట్ కనిపిస్తుంది కదా. చూపించండి. తను డాక్టర్ రాజీవ్ అండి. ఇందాక మీకు ఎంఆర్ఐ రీడ్ చేస్తున్నాను. మీరేనా? ఓకే, ఏబీసీలో ఉన్న. ఓకే, ఇక్కడ స్లిట్ ఉంది కదా మేడం. అక్కడ అంటే మాకు తెలీదు, నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం అది స్లిట్ అనుకుంటున్నాను. ఇది మేడం స్లిట్. ఇది యాక్చువల్లీ ఇది చూపిస్తాను నేను మీకు ఆల్రెడీ మీకు అక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేసే ఉంటాను. మాకేం చెప్పలేదు మీరు. ఓకే ఇది చూడండి, ఇది హెడ్. ఇది మేడం అది అవన్నీ వదిలేండి, ఇది దీని గురించి కాదు మేడం. అసలు ఎందుకు ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ అనేది, ఇప్పుడు నేను అదేదో జస్ట్ స్లిట్ అనుకుంటున్నాను, దాని గురించి ఎక్స్ప్లెనేషన్ గురించి కాదు. ఇప్పుడు అది ఎందుకు మిస్ అయింది మేడం? ఇప్పుడు బేబీ సఫర్ అవుతారు మేడం. ఇప్పుడు ఇది ఏంటంటే బేబీ లైఫ్ టైమ్ ఇష్యూ కదా అది. ఇప్పుడు మీరు 2 times తీశారు టిఫా, మీరు సెకండ్ డే కూడా పిలిచారు, మేము వచ్చాము. మీరును మేడం మాట్లాడుకున్నారు, ఏదో సమ్ బ్లాడర్ బ్యాగ్ అని చెప్పేసి మీరు అన్నారు. బ్లాడర్ బ్యాగ్ ఎంటీ అవ్వట్లేదమ్మా, అది అనుకుంటున్నాను నేను అని చెప్పేసి మీరు మేడంకి చెప్పారనమాట. మీరు సేమ్ రిపోర్ట్ ఇక్కడ సెకండ్ టైం రాసి పేగు మెల్లో వేసుకుంది అన్నట్టు మేడం చెప్పినట్టున్నారు సెకండ్ రిపోర్ట్కి. అంటే మీ ఉంటారు కదా బేబీస్, సడన్ గా అది అన్వైండ్ అయిపోతుంది. సో మనకైతే లేదు డెలివరీ అసలు. 20% ఛాన్సెస్ ఉన్నాయి సార్, మనం మిస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సార్ వీటికి. ఓకే, లైపో దాంట్లో ఇప్పుడు మీకు 20% అంటే మీకు కొంచెం లైట్గా డిఫెక్ట్ కనిపించినా కానీ నెక్స్ట్ టైంకి టిఫాకి మీరు ఇంకొకసారి పంపించండి మేడం అని మీరు మేడంకి చెప్పినట్టయితే ఇంకొకసారి వచ్చేవాళ్ళం కదా మేడం. టిఫా ఎట్లుంటుందంటే we missed it, that's there 100% like that. Maybe like మేము మిస్ అవ్వలేదు అని చెప్పట్లేదు, we missed it, but that is not due to our negligence. ఏమవుతుందంటే సార్, ఇప్పుడు చాలా స్మాల్ డిఫెక్ట్స్ ఉంటాయి, అవేంటంటే దట్ కెనాట్ బి రిజాల్వ్ విత్ దిస్ మెషిన్స్ ఆర్ లైక్ ఎనీథింగ్. ఓకే, సో అవి మనకి ఇప్పుడు మీకు బుక్స్ చదువుతూ ఉంటారు మీరు కూడా, లైక్ మీరు సాఫ్ట్వేర్ ఎడ్యుకేటెడ్ కదా సార్. అవి ఏమవుతాయి అంటే సార్, డెలివరీ అయిన తర్వాత మేము రెట్రోస్పెక్టివ్గా అనలైజ్ చేసుకుంటాం. సో అలా వచ్చిన జర్నల్స్లో మేము చదువుకున్నప్పుడు కూడా మేము చదువుకుంది ఏంటంటే ఛాన్సెస్ ఆఫ్ కండిషన్ బీయింగ్ మిస్డ్ ఈస్ అబౌట్ 20%. సో బికాస్ ఆఫ్ దట్ విల్ బి మోర్ కేర్ఫుల్ సార్, ఇన్స్పైట్ ఆఫ్ అవర్ లైక్ ఎఫర్ట్స్. లైక్ అన్ఫార్చునేట్గా లైక్ మిస్ అయ్యాం. ఇప్పుడు మీరు చెప్పే ఎక్స్ప్లెనేషన్ నా టీఎస్ని క్లియర్ చేయవు కదా. ట్రూ మీరు జస్ట్ ఒక ఫర్ జస్ట్ సేక్ కోసం మీరు చెప్తున్నారు. సేక్ కాదు, ఇట్స్ ఎ ఫ్యాక్ట్ సార్. మేమేమి మీకు అదే ఆ వర్డ్ లైక్ మీరు వాడిన సేక్ అనేది లైక్ ఏంటంటే సార్, వీ మిస్డ్ ఇట్, బట్ ఇట్స్ నాట్ అవుట్ టు బికాస్ ఆఫ్ అవర్ నెగ్లిజెన్స్ సార్. జస్ట్ లైక్ మీరు ఎంతసేపు చేశారు మేడం టిఫా, గుర్తుందా మేడం? నేను డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతున్నానని మీరు ఫీల్ అవ్వద్దు, ఎందుకంటే మీరు డాక్టర్స్, నేను అలా అడుగుతున్నానని మీరు పర్సనల్గా తీసుకోవద్దు. మీరు ప్రొఫెషనల్ కెరియర్ లాగా తీసుకోండి, పర్సనల్గా తీసుకోవద్దు క్వశ్చన్. మీరు ఎంతసేపు చేశారు మేడం టిఫా? అరౌండ్ 20 minutes దాకా తీసుకున్నాను, 15 to 20 minutes. ఒక్కొక్క పేషెంట్కి అయితే మార్నింగ్ చేస్తాం, మళ్ళీ ఈవినింగ్ కూడా చేస్తాను. 20 minutes టిఫా చేశారా? జయశ్రీకి 10 minutes మేడం మ్యాక్స్ ఫస్ట్ టిఫాకి, ఎందుకంటే ఆ రోజు చాలా క్రౌడీ ఉంది. మీకు నాకు తెలీదు, నేను ఇంకో 2-3 పేషెంట్స్ చూశాను. ఎంత క్రౌడీగా ఉన్నా ఐ డోంట్ లీవ్ ఎ టీఫా పేషెంట్. ఐ నో ద పాసిబిలిటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఫర్ ఎ టీఫా. నేను టీఫాని వాళ్ళని వెయిట్ చేయమన్నా, తిట్టైనా నేను వాళ్ళ చేతి వెయిట్ చేపిస్తాను.
మీకు నెక్స్ట్ టైం వచ్చారు, మీకు గుర్తుంది కదా ఆ టైం చేసినప్పుడు నాకు కనిపించట్లేదని, వద్దు నేను మళ్ళీ ఈవినింగ్ చూస్తాను, మళ్ళీ నెక్స్ట్ డే చూస్తాను అని ఎందుకు అన్నాను. లేదు అని ఒకసారి మేడం చేసిన- ఐడెంటిఫై చేసిన తర్వాత మీరు అప్పుడు ఎక్స్ట్రా టైం తీసుకుని చేశారు. మేడం ఐడెంటిఫై చేయకపోతే మీకు అంటే ఇంకా అది అలాగే అయిపోయేది కదా. మేడం స్కాన్లో ఒకటి అనుకున్నారు కాబట్టి అది ఫైండ్ అవుట్ చేశారు. అది actually అది యాక్చువల్లీ ఇదని రాయలేదు. మేడం ఇంట్రా పొట్టలో ఇది ఉంది అని రాశారు, కానీ నేను దానికోసం చూసాను, అది లేదు అని. మేడం యూజువల్గా మాకు ఇది దీని గురించి ఏం తెలియదు, అందుకే బేసిక్గా కరెక్టే. ఆఫ్టర్ గాడ్ డాక్టర్స్ ఆర్ ద గాడ్స్ అంటారు. మేబీ మీరు అలా అనుకుని మీకు చెప్తే బెటర్, ఎందుకంటే ఇంత కాంప్లికేషన్ తీసుకొచ్చేలాగా మీరు ఇలా తీసుకొస్తే 20% ఆఫ్ ద ఛాన్స్ దేర్ ఆర్ ఛాన్సెస్ ఆఫ్ మిస్సింగ్ దిస్. అది నాకు చాలా కేసెస్ నేను చూసాను సార్. మొన్న కూడా కేసు నాకు డౌట్ వచ్చి ఎంఆర్ఐ బేబీని చూస్తారా మీరు? బేబీని చూడలేదు. చూస్తారా? నో ఇట్స్ టూ రిస్కీ. నో ఉన్న సిచ్యువేషన్లో టూ రిస్కీ అండి. ఆహా బేబీని చూడమండి. ఉన్న సిచ్యువేషన్లో బేబీ ఆ వార్డులో ఉంచాడు, ఎందుకంటే ఉన్న కరోనా లైక్ వీ డోంట్ నో లైక్ కదా ఓకే సార్. అన్నెసరీ. ఎందుకు రేపొద్దున మళ్ళీ ప్రాబ్లం ఏమైనా అవసరం అయితే లైక్ మేబీ ఆఫ్టర్ లైక్ ఈ సిచ్యువేషన్ అంతా సబ్సైడ్ అయిన తర్వాత చూద్దాము. మీరు ఎంఆర్ వచ్చినప్పుడు లైక్ నేను ఎంఆర్ ఫిల్ నేనే రీడ్ చేసి వెళ్తాను. ఓకే, ఇది రిపోర్ట్ మీదే కదా, ఎంఆర్ రిపోర్ట్. అవునండి. కాంప్లికేషన్ ఇంత కాంప్లికేషన్ ఏ లెవెల్ కాంప్లికేషన్? మీరు న్యూరో సర్జన్ కలిసారు ఎవరన్నా? ఎవరు మేడం సజెస్ట్ చేస్తా అన్నారు, ఇంకా చేయలేదు. కలవలేదా? ఓకే. సో బేసికల్గా కాంప్లికేషన్ అనేది ప్యూర్లీ న్యూరో సర్జన్ విల్ బి లైక్ బెటర్ పర్సన్ టు డిసైడ్ అండి. కాకపోతే మా టు ద నాలెడ్జ్ వీ నో సర్జరీ అవసరం అవుతుంది నాకు. ఫస్ట్ పాయింట్ సర్జరీ అవుతుంది. సర్జరీ ఎప్పుడు అవసరం అవుతుంది అనేది విల్ బి ద బెస్ట్ పర్సన్ న్యూరో సర్జన్. సర్జరీ అయితే అవసరం అవుతుంది. కాంప్లికేషన్స్ అనేది కూడా ప్రతి పేషెంట్కి ఒకే రకంగా ఉండదు. కొంతమంది లైక్ 90% రికవర్ అయిపోతారు, కొంతమందికి ఏంటంటే కొన్ని సిమ్టమ్స్ ఉంటా ఉంటాయి, ఏవి పాస్కి వెళ్ళే ఇబ్బంది ఇవి. సో ఇవన్నీ ఏంటంటే ఎవరిలో 100% ఏవి వస్తాయి అనేది ఇప్పుడే మేము ప్రిడిక్ట్ చేయలేము. మీకు ఇప్పుడు మీరు క్వశ్చన్ అడిగారు, నేను మీకు చెప్పలేను. రేపు పొద్దున మీరు వచ్చి మీరు నాకు చెప్పలేదు కదా అన్నారు అనుకోండి, వీ డోంట్ నో ఏది వస్తుంది అనేది, ఏ పేషెంట్కి ఏది వస్తుందో నిజంగా మాకు తెలియదు ఓకే కదా. మేము ఫైనల్గా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అంటే ఎలాగో డిస్కషన్ మనం ఇలా చేస్తుండే అలాగే నాకు తెలియదు కదా ఈ టర్మ్స్ గురించి, మీరు ఏం చెప్పదలుచుకున్నారో చెప్పండి. కాదు, మీరు ఎగ్జాక్ట్ ఏమనుకుంటున్నారు మీరు నేను ఎలా చెప్తాను సార్? నేనేమన్నా మీ బేబీ ఎఫెక్ట్ అయింది, సో మీరు లైక్ ఒకసారి రేడియాలజిస్ట్తో మాట్లాడదాం అనుకున్నారు, లైక్ వీఆర్ హియర్. సో యాక్చువల్లీ నేను చెప్పేది ఏంటంటే ఒకటి, ఇట్స్ నాట్ ఆర్ నెగ్లిజెన్స్ అండి. మీరు లైక్ మీ బాధ నాకు అర్థమవుతుంది. డెఫినెట్గా లైక్ మీ పొజిషన్లో నేనుంటే మీకన్నా ఇంకెక్కువ నేను బాధపడేవాడిని. ఇప్పుడు మీకు బేబీస్ ఉన్నారు, మీకు ఎంతమంది పిల్లలండి? ఒక పిల్ల. మీరు సేమ్ ఇలాగే నెగ్లిజెన్స్గా చేసేసి వదిలేస్తారా? అదే చెప్తాను మేడం. వాళ్ళ మదర్ నెగ్లిజెన్స్ వల్ల అని చెప్పను, కానీ డాక్టర్స్ మేడం మదర్ చనిపోయారు. ఎలా చనిపోయారంటే ఇట్స్ నాట్ డ్యూ టు నెగ్లిజెన్స్, బికాస్ కొన్ని లిమిటేషన్స్ ఉంటాయండి. కొన్ని వాటికి ఆ లిమిటేషన్స్ మెడికల్ సైన్స్ ఈజ్ నాట్ లైక్ వీఆర్ లైక్ నాట్ గాడ్స్ ఈక్వల్ టు గాడ్స్ ఉంటాం కానీ, బట్ వీఆర్ నాట్ గాడ్స్ కదండి. See, I'll tell you something అండి. నేను 2012లో బయటకు వచ్చాను సార్. అప్పటి నుంచి ఇప్పటిదాకా హ్యావ్ డన్ సో మెనీ టీఫాస్ అండ్ నన్ ఆఫ్ ద టీఫా ఒకటి కూడా నాకు వెనక్కి రాలేదు. నెగిటివ్ అంటే ఇట్లా నెగటివ్ రాలేదండి. ఎప్పుడు రాలేదు. అలా అని చెప్పేసి కాన్ఫిడెన్స్ ఉండకూడదు కదండి, ప్రతి కేసు అలా తీసుకోకూడదు అదే కదండి. సార్, ఇప్పుడు ఒకటి మీకు జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. మీరు సింపుల్గా మీ దగ్గరికి వచ్చే టిఫా కేసెస్ అన్ని సేమ్ మేనర్గా డీల్ చేయకూడదు కదా. కొన్ని డిఫరెంట్ కేసెస్ ఉంటాయి, కొంచెం ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది, మీరు తీసుకోవాల్సింది కూడా. టిఫా అనేది కాంప్లికేటెడ్ అండి. సో దానికి మీ కేసుకి ఎక్స్ట్రా, వాళ్ళ కేసుకి తక్కువ. ఎక్స్ట్రా ఎవ్రీ పేషెంట్ ఈజ్ ఈక్వల్ ఫర్ అస్ అనమాట. మీరు అంటే లో సోషల్ ఎకనామిక్స్ అయితే ఒకటి, లైక్ సాఫ్ట్వేర్ అయితే ఒకటి కాదండి. అందరు పేషెంట్స్ నాకు ఈక్వలే, ఓకేనా? అండ్ ఎవ్రీ వన్స్ బేబీ ఈజ్ ప్రెషియస్. అవునా? మీరు ఎంత సఫర్ అవుతుందో మాకు తెలుసు. కాకపోతే ఏంటంటే సార్, వీ యాక్సెప్ట్ ఇట్, లైక్ వీ మిస్డ్ ఇట్. మేమేమి మీకు వేరే దానికి ఇది చెప్పట్లేదు, కారణాలు చెప్పట్లేదు. ఎందుకు మిస్ అయ్యామంటే దానికి నేను చెప్తున్నాము. ఆ ఇమేజ్ ఈ కారణాల వల్ల కూడా మాకేమి ఉండదు కదండి, బేబీకి ఏమి ఉండదు కదా. మీరు చెప్పే కారణాల వల్ల బేబీకి క్యూర్ అవ్వదు కదా. ఎస్, మీరు చెప్పే కారణాల వల్ల బేబీకి క్యూర్ అవ్వదు అండ్ బేబీ నార్మల్ అవ్వలేరు ఇప్పుడు. మరి దానికి ఇప్పుడు బేసిక్గా మేము కొంచెం ఫ్యామిలీని బిల్డ్ చేసుకుందాం అని చెప్పేసి ఒకసారి కన్సీవ్ అయిన తర్వాత మేడం అంటే ఒకసారి ఒక డాక్టర్ని నమ్మి వచ్చిన తర్వాత కంటిన్యూ అవుతాం అది సేమ్ డాక్టర్కి. ఎందుకంటే మనం హ్యాపీగా ఎంటర్ అయినప్పుడు మళ్ళీ హ్యాపీగానే ఇక్కడ నుంచి బయటకు వెళ్ళాలన్న రీజన్తోనే
మనం అనుకుని మనకి వేరే వాళ్ళు సజెస్ట్ చేస్తే వచ్చి జాయిన్ అవుతాం. ఇప్పుడు అదే మీరు కూడా చందన మేడం కిందే ఉన్నారు కదా, చందన మేడం గారు మీ దగ్గర టిఫా రాసినప్పుడు కూడా అంటే మీరు నార్మల్ కేసెస్ అంటే వేరే వాళ్ళకి డిఫరెంట్గా ఉండొచ్చు, బట్ జయశ్రీ కేసు ఇప్పుడు మీకు ఏదన్నా కొంచెం ప్రాబ్లం అనిపించినప్పుడు మీరు నెక్స్ట్ లెవెల్కి ఎందుకు మీరు సజెస్ట్ చేయలేరు? మీరు బ్లైండ్గా మీరు చెప్పిన దానికి ఉంటే నేను సజెస్ట్ చేస్తాను సార్. నాకు అదే ప్రాబ్లమ్ సార్ కనిపించినప్పుడు అదే కదా, మీకు ఒక పని చేస్తాను, మీకు కొన్ని లిటరేచర్ పంపిస్తాను సార్. మీరు మా మాటలు నమ్మకపోతే జస్ట్ ఒక 2 minutes నా మాటలు వినండి. ఆ లిటరేచర్ కొన్ని ఏమంటే కేసెస్ ఇట్స్ నాట్ లైక్ ఓన్లీ ఇన్ ఇండియా అండి, ఈవెన్ లైక్ అడ్వాన్స్ కంట్రీస్ లైక్ యూఎస్ కానీ ఎక్కడైతే లైక్ విచ్ ఆర్ లైక్ ఫార్ అడ్వాన్స్ కంట్రీస్ దెన్ ఈవెన్ దేర్ అక్కడ మనకన్నా ఎక్కువ 10 times ట్రైన్ వాళ్ళు ఉంటారు, వాళ్ళకు కూడా మిస్ అవుతాయి. ఎందుకంటే ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ ద డాక్టర్స్ నెగ్లిజెన్స్ అండి. ఏమవుతాయి అంటే కొన్ని డిఫెక్ట్స్ లేట్గా అపేర్ అవుతాయి, అవి వీ కెన్ నాట్ ప్రిడిక్ట్ అనమాట ఎప్పుడు అవుతాయి అనేది. అవి 20% ఉన్నాయి మేడం. టిఫా 5th monthకి చేసినప్పుడు న్యూరల్ ట్యూబ్స్ అన్నీ క్లోజ్ అవ్వాలి కదా మేడం, అన్ని అంటే ఫైనల్గా నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం న్యూరల్ ట్యూబ్స్ అనేవి ఫినిష్ అయ్యి పార్ట్స్ అన్నీ ఫామ్ అయిన తర్వాత కొన్ని టార్గెటెడ్ పార్ట్స్కి మాత్రమే మీరు టార్గెట్ చేసి దాని ఇమేజింగ్ తీసుకుంటారు, స్పైనల్ ఆర్ హ్యాండ్స్. మరి అప్పుడు స్పైన్ ఫామ్ అయిపోయింది, ఏం స్లిట్ లేకుండా 5th monthకి క్లోజ్ అయింది అనేది మీకు ఎందుకు అనిపించలేదు? ఇక్కడ ఇమేజ్ ప్రూఫ్స్ ఉన్నాయండి. ఆ ఇమేజెస్లో మనకి తెలియదు కదా, మీకు బిగ్గర్ వేగా అదేనండి, మేమైనా చూసేది ఇమేజెసే కదండి, మేము లోపలికి మీకు మూమెంట్ని బట్టి మీరు మూవ్ చేస్తారు కదా టమీ మీద, మీకు రేస్ పంపించి కనిపించడానికి నేను చూస్తాను. అక్కడ స్పైన్ డిఫెక్ట్ లో ఇందులో నాకు ఇదే ఇట్స్ అ వెరీ మైనర్ డిఫెక్ట్ ఉంది. ఇక్కడ బేసికల్గా ఏమంటుందండి అండి, ఇంటాక్ట్గా ఉంది. సో మాకేంటంటే ఇంటాక్ట్ ఉన్నప్పుడు డౌట్ రాదు. బేసికల్గా ఆ 20% అనేది కూడా అదే. అంటే నార్మల్ స్పైన్కి దీనికి డిఫరెన్స్ అనేది అయితే మీకు అబ్జర్వ్ అవుతుంది కదా, అంటే నార్మల్గా బేబీ అంటే వేరే వాళ్ళకి ఒక్కటి పాయింట్ మీరు అర్థం చేసుకోవట్లేదు. ఈ డిస్కషన్ ప్రొలాంగ్ అవ్వకుండా మీరు ఏం చెప్పదలుచుకున్నారో చెప్పండి మేడం. ఇంకా ఎందుకంటే ఈ డిస్కషన్ వల్ల మా బేబీకి ఏమీ ఉండదు, మా బేబీ ఇంకా క్యూర్ అవ్వదు. మీరు ఏం చెప్పదలుచుకున్నారో చెప్పండి మేడం, ఎందుకంటే మేము ఫర్దర్గా చూసుకోవాలి కదా. ఎందుకు ఇంకా మాట్లాడుతూ పోతూ ఉంటే ఇలాగే అవుతూ ఉంటుంది. అంటే మనం మాట్లాడుకుంటాను మీరు ఒకటి అంటుంటారు, బట్ ఎందుకు ఇలా ప్రొలాంగ్ చేయడం? మీరు ఏం చెప్పదలుచుకున్నారో మీరు చెప్పండి, ఇంకా నేను వెళ్తాను. ఇంకంటే చూసుకోవాలి కదా ఫర్దర్గా. ఇంకా మీరు చెప్పాలనుకునే చెప్పండి. ఇంకా మీరేం చేద్దాం? నేనేం చేయగలను మేడం, మీ డాక్టర్స్ కాబట్టి మీరు చెప్పండి. సో బేసికల్గా ఏంటండి, లైక్ ఇట్స్ ఎ రేర్ కేస్. అన్ఫార్చునేట్గా అది మీద అవ్వటం అండి, రేర్ కేస్. అండ్ ఇట్స్ నాట్ లైక్ మేము దాన్ని ఏమి డిఫెండ్ చేసుకోము, బట్ లైక్ అట్ ద సేమ్ టైం మేమేమి అంటే లైక్ మేడం కానీ లైక్ నేను చూసాను, ఐఎమ్ ఆల్సో రేడియాలజిస్ట్. సో లైక్ నేను చూసాను, బట్ లైక్ నాకేంటంటే లైక్ 100% యాక్యురసీ అనేది ఇవ్వటం అనేది లైక్ 100% యాక్యురసీతో లైక్ రిపోర్ట్స్ రావటం అనేది ఈ కండిషన్స్ ఇంపాసిబుల్ అండి. మీరు అదొకటి అర్థం చేసుకోండి. మిమ్మల్ని నాకు తెలియదు కదా సార్, ఇప్పుడు మీరు చెప్తున్నారు, ఇప్పుడు మీరు కొన్ని వర్డ్ మీ టెక్నాలజీస్ మీకు ఉంటాయి, మీరు యూజ్ చేసే దాన్ని బట్టి. తప్పైతే కాదు, మేము చెప్పేది తప్పైతే ఇవే వర్డ్స్ మీ కొలీగ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఏమన్నా డాక్టర్స్ ఉంటే వాళ్ళు అడగండి. ఇన్ కేస్ మేము చెప్పేది తప్పైతే కనుక అప్పుడు నన్ను క్వశ్చన్ చేయండి. ఇప్పుడు మీరు సార్ ఓకే సార్, మీరు ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నారో చెప్పండి, నేను ఇంకా వెళ్తాను. ఇంకా మీ కంక్లూషన్ చెప్పండి, మీరు ఏం చేయాలనుకున్నారు అనేది. దాన్ని బట్టి ఇంక నేను ఫర్దర్గా మా బేబీకి ఏం చేసుకోవాలని ఏం చేసుకుంటాను. బికాజ్ యాజ్ ఎ ఫాదర్ ఐ వోంట్ బీ ఫెయిల్డ్ అనమాట. నేను ఫెయిల్ అవ్వకూడదని నేను అనుకుంటున్నాను, బట్ ఇప్పటికి ఫెయిల్ అయ్యేలాగా అయిపోయింది సిచ్యువేషన్. మీరేం చేయాలనుకుంటున్నారో చెప్పండి. అంటే నేను ఎక్స్ట్రా కేర్ తీసుకున్నాను, మేడం గారికి కూడా తెలుసు. నేనే పర్సనల్గా సాఫ్ట్వేర్ ఇంజనీర్ వర్క్ చేసేవాడు ఆయన. ఐ యూస్ టు ఆస్క్ జయశ్రీ అనమాట, వాళ్ళు వస్తున్నాడమ్మా మీ హస్బెండ్, హీస్ కమింగ్ ఇన్ ఎకమ్, హీ యూస్ టు టేక్ ఆఫ్ అండ్ కమ్ అండ్ షో హర్ ఓన్లీ ఫర్ దాట్ నేట్ విజిట్. యూజువల్లీ దే డోంట్. అంటే ఒకసారి అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే మదర్స్ తీసుకెళ్ళాలన్నట్టు ఉంటారు కదా హస్బెండ్స్. అతను వచ్చారు ఎవ్రీ చెకప్కి. Actually, Tanwani, he came actually. So he was a pharma, but he owns his own pharma company. మంచి గుడ్ విల్తో తీసుకొచ్చారు మీరు, బట్ ఎక్కడైనా మెడిసిన్లో సంథింగ్స్ గో రాంగ్. యాక్చువల్లీ ఇప్పుడు నా విషయంలో అయినా ఎవరైనా లైక్ వి మైట్ గో రాంగ్ సమ్ టైమ్ సమ్వేర్. ఇంకా అదొక్కటే చెప్పగలం మేము. ఇట్స్ నాట్ డెఫినెట్లీ మెడికల్ నెగ్లిజెన్స్.
పేషెంట్స్. నేనైతే మెడికల్ నెగ్లిజెంట్గా ఎప్పుడు పేషెంట్ని చూడకూడదు కూడా. మీరు చూడరనే ఇక్కడ సజెస్ట్ చేశాను మ్యామ్ నేను. యాక్చువల్లీ ఇవాళ నేను అసలు ఓపీ క్యాన్సిల్ అండి, ఓపీ చూద్దామనే ఉద్దేశంతో రాలా. ఐ జస్ట్ కేమ్ టు సీ జయశ్రీ. వేరే ఇద్దరు పేషెంట్స్ కూడా నేను చూడకపోయినా ఫోన్లో అయిపోతుంది. బట్ ఐ నో వాట్ పెయిన్ దే ఆర్ గోయింగ్ త్రూ. ఐ కేమ్, కిందకు వచ్చాక పేషెంట్స్ ఫుల్, అందరూ ఓన్ కన్వీనియన్స్ లేదు, బైక్స్ ఎట్లా కొట్లా వచ్చారు. సో అట్లాంటి వాళ్ళని వెనక్కి పంపించలేక ఐఎమ్ స్టిల్ హియర్. సార్ కానీ పక్క సార్ కానీ దే జస్ట్ వెంట్ ఆఫ్ బై 12:45. మీకున్న గుడ్ విల్ మంచి పేరు చూసి నేను సజెస్ట్ చేశాను మ్యామ్. వాళ్ళు ఫస్ట్ నన్నే అడిగారు రెయిన్బోకి వెళ్ళమా ఆయుష్కి వెళ్ళమా అంటే అవసరం లేదు వద్దు అక్కడికి Rainbow మేడం. and Aish are bigger corporate hospitals than us. But what patients came back and told us and why they are here with us is personal care ఉంటుందనే ఉన్నారు Yes, మేడం, వచ్చాం మేడం అని అంటారు. ఎందుకంటే రెయిన్బో వాటిల్లో ఎవరు చూసారో వాళ్ళు డెలివరీ చేయరు, అవును. అసలు కనపడరు కూడా. యూ మైట్ నాట్ బి డెలివర్డ్ బై ద సేమ్ డాక్టర్. సిస్టర్స్ ఎవరో డ్యూటీ డాక్టర్స్ చేస్తారు మ్యామ్, ఐ నో దాట్. అంటే అక్కడ బాగానే ఉంటుందండి, బాగా డ్యూటీ ఆప్షన్ కానీ బాగానే ఉంటుంది. బట్ లైక్ కాకపోతే ఏంటంటే యాక్చువల్లీ మా తమ్ముడు వైఫ్ కూడా ప్రెగ్నెంట్ అండి. నన్ను క్వశ్చన్ అడిగారు, ఏంటి మేడం మీరు లైక్ సో మెనీ పీపుల్ వర్ దేర్, లైక్ ఇట్ వాజ్ ఆ డెస్టినీయా ఏంటి, నేను ఎందుకు స్కాన్ అట్లా అయిపోయింది మా పాపకి అప్పటి ప్లేస్లో అంటే దే ఆర్ ఓన్లీ ఫ్యూ రేడియాలజిస్ట్ హూమ్ వీ కెన్ రిలై ఆన్ ఫర్ ఆబ్స్ట్రిక్ స్కాన్స్ అండి. నేనైతే పర్టికులర్గా నాకు టిఫాస్ జరుగుతాయి, రోజు అవుతుంది టిఫా ఇక్కడ, నాకు 5:30 టిఫా టైం ఇక్కడ. కానీ ఐ వాంటెడ్ టు గివ్ అడిషనల్ కేరో, మరి అసలు ఇంకేమో ఇట్ సంథింగ్స్ ఆర్ డెస్టిన్ టు హ్యాపెన్ అనాలో ఏమో నాకైతే తెలీదు. బట్ అట్లా అయిపోయింది అంతే. మా తమ్ముడు వైఫ్ కూడా షీఈస్ ప్రెగ్నెంట్ నౌ, 7th month. దివ్య దగ్గర చేయించుకుంది టిఫా. నెక్స్ట్ ఏం చేద్దాం మ్యామ్? వాట్ ఈస్ ద ప్రెస్, వాట్ ఈస్ ద నెక్స్ట్? న్యూరో సర్జన్ ఒకసారి కన్సల్ట్ అయ్యి లైక్ ఒకసారి సార్ ఒపీనియన్ తీసుకుందాం ఫస్ట్. సార్ అసలు ఎవరిని కలవలేదంట, బేబీని చూపించలేదంట. నిన్న తీసుకువెళ్ళాము సార్, నిన్న తీసుకువెళ్ళాము సార్, బేబీని తీసుకెళ్ళాము. అంటే ఎంఆర్ఐ అవ్వకుండా నిన్న బేబీని నార్మల్గా చూపించాం సార్. ఓకే ఓకే. అంటే హీ వాంటెడ్ టు సీ ద బేబీ ఫస్ట్. మొన్న దొరకలేదు, ఆయన సర్జరీలో ఉండి లేట్ అయింది. ఈ లోపల ఎంఆర్ఐకి బేబీ వస్తే ఏడవటం వల్ల ఎంఆర్ఐ ఆగిపోయింది, ఆయన వెళ్ళిపోయారు. కానీ నిన్న పర్టికులర్గా అడిగి అపాయింట్మెంట్ తీసుకుంటే హీ సా అట్ 9 o'clock. వాళ్ళు వెళ్ళిపోయారు మార్నింగ్. వెళ్తే చూసారు, చూసి ఆయన హీ టోల్డ్ he added that MRI brain. We were thinking మనం only spine. నేను ఆల్రెడీ మా వాళ్ళకి ఇన్విటేషన్ చెప్పాను మ్యామ్. యూజువల్లీ మీరు అవసరమైన ఎక్స్ట్రా చేస్తూ ఉంటారు, బట్ ఆయన పర్టికులర్గా అడిగారని నేను మళ్ళీ ఇంకొకటి రాసి పంపించాను నిన్న. హోల్ స్పైన్ కూడా చేస్తాను, ఎందుకంటే వీరి రిక్వైర్ హోల్ స్పైన్ ఆల్సో. ఆయన రాయలేదు, నేను టోటల్ స్పైన్ చేశాను. ఎందుకు అంటే అదర్ అనామలీస్ ఉండే ఛాన్స్ ఉంటుంది, అది కూడా ఒక లైక్ డిసడ్వాంటేజ్ మనకి కేసులో. స్పైనల్ ట్యూబుల్స్ డిఫెక్ట్స్ అన్నిటికీ ఏంటంటే పర్టికులర్ ఇలా అయిపోతుంది. ద మెనీ సాక్రల్ ఏజెన్సీస్ వన్ అబ్నార్మల్ అసోసియేటెడ్ కాదు. ఏమవుతుందంటే హార్మ్ఫుల్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి మేడం. వేరే వేరే అసోసియేట్ అనామలీస్ గట్ కానీ చెప్పేసి లైక్ బ్రెయిన్లో కానీ అవేం లేవు, నెగిటివ్ ఉన్నాయి. వీటితో పాటు అసోసియేట్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి, అవి కూడా అవేం లేవు. బ్రెయిన్ కంప్లీట్లీ నార్మల్. ఈవెన్ లైక్ నేను తర్వాత రాజేశ్వర్ గారిని కూడా అడిగాను, రాజు లైక్ నేను ఇలాంటి కేసులు అయితే హైడ్రోసిల్ నాకు చాలా కేసులు నేను చూస్తాను, బట్ ఈవెన్ దట్ ఈస్ నార్మల్ హియర్. హైడ్రోసెఫలస్ ఓకే, ఐసోలేటెడ్ డిఫెక్ట్ మేడం. ఐసోలేటెడ్ అసోసియేట్ అనామలీస్ రీనల్ కానీ గ్యాస్ట్రో కానీ లేకపోతే అరక్నాయిడ్స్ టు డర్మాయిడ్స్ సమ్ అదర్ ఎక్స్పెక్ట్ చేస్తాం. టోటల్ స్పైన్ కూడా నేను స్క్రీన్ చేసి ఇస్తాను, ఎందుకంటే బేబీకి రేపు పొద్దున సగం స్పైన్ స్క్రీన్ చేసి సగం బ్రెయిన్ స్క్రీన్ చేసి మధ్యలో వదిలేసి అనుకోండి మేడం. రేపు పొద్దున వాళ్ళకి ఇంకో డాక్టర్కి వెళ్తే వాళ్ళు టోటల్ స్క్రీన్ చేసి ఇంకోటి బయటపడింది అనుకోండి మేడం, మళ్ళీ అన్నెసరీగా మళ్ళీ ఎందుకని చెప్పేసి బేబీకి టోటల్ స్పైన్ క్లీన్ చేశానండి. సార్ రాసింది లంబార్ స్పైన్ బ్రెయిన్ అడిగారు, బట్ లైక్ నేను ఏం చేశానంటే మొత్తం చేశాను. ఎందుకంటే అసోసియేట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. వర్టికల్ బాడీస్ అవన్నీ కొన్నిసార్లు ఏంటంటే వంకర టింకర్ ఉండే ఛాన్స్ ఉంటాయి, అవేం లేవు, బాగానే ఉన్నాయి. నా రిపోర్ట్లో ఉంటాయి చూడండి, అన్నీ మెన్షన్ చేస్తాను. ఎందుకంటే రేపు పొద్దున మీరు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తే ఓకే మిగతా అంతా బాగానే ఉందని తెలియడానికి. ఇది ఒక్కటే డిఫెక్ట్, సో ఇది ఒక్కదానికి ట్రీట్మెంట్ అనమాట. వేరే అసోసియేట్ ఉంటే ఇంకొంత కాంప్లికేట్ అయ్యేది మీకు ఇష్యూ, కానీ ఐసోలేటెడ్ డిఫెక్ట్ అనమాట ఇది. సో ఏంటంటే న్యూరో సర్జన్ మీద బెటర్ పర్సన్ అండి దీనికి. ఒకసారి సార్తో మాట్లాడండి అండి, ముందు సార్తో మాట్లాడి డాక్టర్ వీ డెఫినెట్లీ ఫీల్ బ్యాడ్ ఫర్ యూ. నిజంగా లైక్ చాలా మేము బాధపడుతుంది, ఎందుకంటే తెలుసు మాకు ఆ పెయిన్ తెలుసు. బేబీ లైక్ ఫస్ట్ బేబీ మీకన్నా ఎక్కువ మాకు తెలుసు. ఎందుకంటే లైక్
మీరు మీ ఒక్క బేబీని చూస్తూ ఉంటారు, మేము చాలా బేబీస్ని చూస్తూ ఉంటాం. వాళ్ళు లైక్ వాళ్ళు ఎందుకు కన్సీవ్ అయినప్పుడు లైక్ డెలివరీ అయినప్పుడు వాళ్ళ ఫీలింగ్స్ అవన్నీ. ఓకే మ్యామ్, ఫైనల్గా మీరు ఏం చెప్తారు? ఇంకా ప్రొలాంగ్ చేయకుండా వెళ్దామని, ఇంకా ఫర్దర్ నేను చూసుకుందామని. సార్ ఒకటి అర్థం ఇంకా కావట్లేదు, ఏం ఫైనల్గా ఏం చెప్తున్నారు? మీరు ఏ ప్రాబ్లం అయిందని చెప్పి మీరు అనుకుంటున్నారు? ఎందుకు మిస్ అయిందని చెప్పి మీరు అనుకుంటున్నారు? ఐ హావ్ ఆల్రెడీ గివెన్ యూ ద ఎక్స్ప్లెనేషన్. ఎందుకు మిస్ అయ్యాను అంటే there is 20% ఛాన్స్ దట్ దేర్ ఇస్ మిస్, అక్కడ ప్రాబ్లం ఉంది అని తెలిస్తే అప్పుడు సెకండ్ టైం మేడం, అప్పుడు మీరు 100% అష్యూరెన్స్ ఇచ్చారు కాబట్టి మేడం ఇంకా ఫర్దర్గా టిఫాస్ రాయకుండా ఫర్దర్ దానికి వెళ్ళారు మెడికేషన్కి. మీరు మీ సైడ్ నుంచి మీరు 100% ఎలా ఇవ్వగలరు? 20% బ్రేక్ ఉన్నప్పుడు అక్కడ నేను 100% కంపల్సరీ ఉంటుంది. మరి నెక్స్ట్ టైం టిఫా సజెస్ట్ చేసేవాళ్ళు కదా, మరి ఓన్లీ వన్ టిఫా నెక్స్ట్ టైం ఈవెన్ 10 టీఫాస్ చేసిన అండి ఛాన్సెస్ ఆఫ్ మిస్సింగ్ అనేది ఉంటుంది. అదే కదా జర్నల్స్ చెప్పేది మాకు. అది నేను ఇప్పుడు ఏది ఇవ్వలేదు. ఓకే సార్, ఈ డిస్కషన్ ఇంకా ప్రొలాంగ్ చేయకుండా ఇంకా అయితే మీ సైడ్ నుంచి అయితే మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుందని చెప్పి చెప్తున్నారు. ఛాన్స్ ఉంటుంది. అండ్ దిస్ ఇస్ అంటే మీ మిస్టేక్ అయితే కాదు, నెగ్లిజెన్స్ కాదు, మిస్టేక్ అయితే ఉంది. మిస్టేక్ అని చెప్పమండి, వి మిస్డ్ ఇట్ బికాస్ ద మిస్ అవడానికి ఛాన్సెస్ అనేది లైక్ ఉన్న. మీకు ప్రూఫ్స్ చూపిస్తాం. మేమే మాట్లాడే తప్పు అనిపిస్తే మీరు ఒకసారి మాట్లాడండి. ఇప్పుడు మీరు సాఫ్ట్వేర్ అంటున్నారు, మీరు కోడింగ్ చేస్తారు. ఒక్క నిమిషం, మీరు కోడింగ్ చేస్తారండి, కోడింగ్ అంతా బాగానే ఉంది, ఎగ్జిక్యూటివ్లో సమ్ గ్లిచెస్ వస్తాయి, అది మీ మిస్టేక్ అని చెప్తారండి. మీరు ఒకసారి చెప్పండి. అది అది వేరు, ఇది వేరు. మీ ప్రొఫెషన్ మీద కదండి. మేము నేను ఇప్పుడు మీ రిలేటెడ్ విధంగానే అనుకుందాం. రూట్ కాజ్ ఫైండ్ అవుట్ చేయడానికి చూస్తాం కదా, దీనికి రూట్ కాజ్ మీరేం చెప్తారు? ఇప్పుడు కోడింగ్లో రూట్ కాజ్ ఎక్కడ? అలా అడిగితే ఒకటండి, వన్ ఆఫ్ ద ఫ్యూ కేసెస్ క్యాన్ బి నార్మల్. దట్స్ హౌ we learnt it and that's how we are practicing, that's how we like train the patients. And ఇప్పుడు బేబీ పెరిగి పెద్ద అయిన తర్వాత అబ్నార్మాలిటీస్ ఉంటే బేసిక్గా మీ సైడ్ నుంచి మేము పేరెంట్స్గా ఫెయిల్ అయినట్టే కదా. సొసైటీలో ఇప్పుడు బేబీ అబ్నార్మల్గా తిరుగుతుంది, అందరూ హెల్దీగా ఉండి ఓన్లీ వన్ బేబీ ఈజ్ ఇన్ అబ్నార్మల్ స్టేట్. ఓకే, నేను ఒకటి చెప్తానండి. ఇప్పుడు మనం 80sలో లేమండి, అంత టెక్నాలజీ ఇంత ఇంప్రూవ్ అయినప్పుడు ఇంకా స్టిల్ 80sలో లాగా 20% మిస్ అవుతుంది, ఇంకా ఇది ఫైండ్ అవుట్ చేయలేకపోతుంది. మిస్ అవుతుంది అని చెప్పట్లేదు, ఛాన్సెస్ అది నేను చెప్పలేదు. ఇప్పుడు సొసైటీలో స్టిల్ ఇంకా సమ్ డిజేబుల్డ్ చిల్డ్రన్ ఉన్నారు అంటే దిస్ కైండ్ ఆఫ్ మిస్టేక్స్ అండి. ఎందుకంటే హెల్దీ సొసైటీలో ఉన్న అంటే హెల్దీ పీపుల్ ఉంటేనే హెల్దీగా ఉంటారు, పిల్లలు కూడా హెల్దీగా. అంటే బేసిక్గా పిల్లలకి మైండ్ సెట్ కూడా కావాలి కదండి. బేసికల్గా హెల్దీ మైండ్ సెట్ అనేది తర్వాత సంగతి. బేసిక్గా బర్త్కి మనం ఏమి ఇవ్వగలం పిల్లలకి? చెప్పేది ఒకటి మీరు అర్థం చేసుకోండి సార్. మేమేమి మా తప్పు లేదు 100%, లైక్ మేము అంటలేదు, ఇది మిస్ అయింది. బట్ మిస్ అయిన దానికి రీజన్ ఇట్స్ నాట్ ఆర్ నెగ్లిజెన్స్ అంటున్నాం. అది మీరు కనుక ఎక్కడన్నా సరే ఈ కండిషన్ అసలు షుడ్ బి నెవర్ మిస్డ్ అని ఎక్కడన్నా మీరు చూపిస్తే అప్పుడు మేము ఒప్పుకుంటాం మా తప్పు ఉందని. మీకు ఇమేజెస్తో సహా చూపిస్తున్నాం కదా సార్. ఇమేజెస్ మీకు ఎవరైనా సపోజ్ మీకు మీ ఉద్దేశం లైక్ ఏదన్నా ఉంటే లైక్ ఫ్రాంక్గా ఓపెన్గా చెప్పేసేయండి. మీకు ఏమైనా లైక్ మీరు ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తుంటే లైక్ మాకు ఇది కావాలండి, ఇది కావాలి, మీరు ఎందుకు మిస్ అయ్యారు, ఓపెన్గా చెప్పండి. మీరు ఎలా అడుగుతున్నారు ఏది కావాలని? ట్రీట్మెంట్ ఎక్కడ బాగుంటుంది, ఏం కావాలి, లైక్ అవన్నీ ఏం కావాలో మీకు నాకు చెప్పండి. అయిపోయిన తర్వాత ఇంకా ఏం చేయమంటారు? మీరు ఎందుకు ఇందాక నుంచి మీరేం మాట్లాడుకుంటారు దాని మీనింగ్ ఏంటి చెప్పండి. అది పెయిన్ సార్, ఆ పెయిన్ కరెక్టే సార్. ఇప్పుడు అంటే కమర్షియల్గా మాట్లాడుతున్నారా మీరు? అంటే సార్ మీరు ఏం చేస్తారు సార్ కమర్షియల్ అంటే మీరు ఏమన్నారంటే మీరేం చేస్తారు లేకపోతే వేరే చోట ఏమైనా చూపించుకుంటే అలా అడుగుతున్నారు, కమర్షియల్లో అడుగుతున్నారా సార్ మీరు? క్యాష్ అని నేను మాట్లాడుతున్నాను. క్యాష్ కాదు మీకు, అంటే మీరు డైరెక్ట్ గా అన్నారు కాదు. మీరు ఎందుకు అడుగుతున్నారు ఇప్పుడు క్యాష్ ఎందుకు మాట? క్యాష్ కాదు, వేరే చోట చూపిస్తామంటే మేము పెట్టుకుంటాం అన్నట్టు. న్యూరో సర్జన్ చూపించండి. నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను, ఫస్ట్ మీరు ఒపీనియన్ తీసుకున్నారా అని అడిగాను. అవునా? ఫస్ట్ నుంచి అడుగుతుంది. మీరు ఏమని చెప్పారు? నాకు నేను ఫస్ట్ చూపించలేదండి అని చెప్పారు. అవునా? మేడం సజెషన్స్తోనే వెళ్తున్నాము. చూపించండి చెప్పాను. మీరు కంక్లూజన్ ఏం చేస్తారు అంటే నేను చెప్పేది కంక్లూజన్ అంటే మేడం చేశారు 2 times. నేను మేడం సైడ్ నుంచి మీరేం చెప్పదలుచుకున్నారు? మీరు అంటే బేబీని చూసాక చెప్పదలుచుకున్నారా అసలు? బేబీని చూడటం అనేది సరే ఓకే, బేబీని చూడటం అనేది అంటే నేను అంటే మా పెయిన్ ఏంటంటే బేసిక్గా పేరెంట్స్ బేబీని చూడాల్సిన లేదు సార్. నాకు బేబీ చూడకపోయినా ఐ నో ద పెయిన్ ఆఫ్ ఇట్ మదర్ అండ్ ఫాదర్ బికాస్ ఐ మైసెల్ఫ్. బేబీ పెయిన్ కూడా మీరు ఆలోచించాలి కదా. బేబీ ఒక సైడ్కి టర్న్ అయి పడుకుంటుంది,
బ్యాక్ సైడ్ ఉన్నప్పుడు కంఫర్టబుల్ లేనప్పుడు బేబీ మీకు చిన్న పిల్ల ఎలా చెప్పగలదండి ఇక్కడ పెయిన్ ఉంది అక్కడ పెయిన్ ఉంది అని చెప్పేసి. ఇంత టెక్నాలజీ ఉన్నప్పుడు కూడా మీరు ఇంకా ఇన్ని కైండ్ ఆఫ్ డిజబిలిటీస్ని తీసుకొచ్చి మళ్ళీ పేరెంట్స్ని చిల్డ్రన్ని సఫర్ చేయడం కరెక్ట్ కాదు కదా. ఒకటండి, మేమైతే కనుక 100% వీఆర్ కాన్ఫిడెంట్ దట్ ఇట్స్ నాట్ అవర్ నెగ్లిజెన్స్ అండి. ఒకటి మీరు అర్థం చేసుకోండి, అంతేగాని మీ కేసులో అయితే 100% మేము ఇన్సూరెన్స్ ఇస్తామండి. 100% అది మా నెగ్లిజెన్స్ కాదు, ఎందుకంటే మేడం సెకండ్ టైం పంపించారు కదా. బ్యాడ్ లక్ ఏంటంటే ఈ కేసు మేబీ ఆ 20% ఆఫ్ ద మేబీ ఆ దీంట్లో ఉండొచ్చు అని నేను ఓకే, మీ అనుకుంటున్నాను. కేస్ స్టడీకి యూజ్ అవుతుంది అంతే కదా. కేస్ స్టడీ కాదు. షూర్ సార్, మీ కంటిన్యూ అండి, ఇంకా ప్రొలాంగ్ చేయడం ఎందుకు. థ్యాంక్ యూ మ్యామ్ ఫర్ యువర్ టైం. కాల్ చేశానండి ఇప్పుడు దొరికారు సార్. 2 hours తర్వాత రవికాంత్ గారు కమ్ ఇందాక నుంచి థియేటర్లో ఉన్నారంట. ఏ టైంకి రమ్మన్నారు? హీస్ అవుట్ ఆఫ్ ద థియేటర్ ఇప్పుడు వెళ్ళొచ్చా? ఐ బీన్ ట్రైయింగ్ మీ ఢిల్లీ కాడి నుంచి మాట్లాడుతూనే ఉన్నాను, దొరకలే నాకు. ఇప్పుడే దొరికారు ఆయన. అండ్ నేను ఇంకొక 2-3 ఆప్షన్స్ ఇచ్చానండి. నెవర్ వీ షుడ్ స్టాప్ విత్ 1 person బికాస్ దట్స్